మోరోవర్ ఇంకా దీంట్లో చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా ఇటు పాకిస్తాన్ కూడా దీంట్లోకి ఇన్వాల్వ్ అవుతోంది. ఈ ట్రంప్ సృష్టించినటువంటి శాంతి మండలి ఏదైతే ఉందో ఆ శాంతి మండలి నుంచి నవాజ్ షరీఫ్ ప్రభుత్వం వైదొలగాలంటూ కూడా పాకిస్తాన్ మాజీ రాయబారి ఎవరైతే ఉన్నారో మలీహా లోధి ఒక స్పష్టమైనటువంటి కామెంట్ చేస్తున్నారు. పాకిస్తాన్ మాజీ రాయబారి ఏం మాట్లాడుతున్నారంటే షరీఫ్ ప్రభుత్వం ట్రంప్ గాజా బోర్డును వదిలేయాలి, సో అప్పుడే ఇది కొంతవరకు కొంత శాంతి ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయన్నది కూడా ఆయన చేస్తున్నటువంటి కామెంట్. సో దీనిపైన ట్రంప్ ప్రభుత్వం చాలా దేశాలపైన దాడి చేసింది, గాజాలో ఇజ్రాయెల్ చర్యల్లో ప్రధానమైనటువంటి పాత్ర కూడా పోషించారు అంటూ కూడా పాకిస్తాన్ మాజీ రాయబారి చేస్తున్నటువంటి కామెంట్. మోరోవర్ ఈ ఇరాన్ పైన జరుగుతున్నటువంటి యుద్ధం అటు పాకిస్తాన్కు కూడా ముప్పే అన్నది పాకిస్తాన్ నుంచి కూడా వాయిస్ వినిపిస్తోంది. ఎలా ముప్పు అనంటే పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఏమంటున్నారంటే ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఒక పోస్ట్లో అంటే ముస్లిం ప్రపంచంలో అస్థిరతకు ప్రధానమైనటువంటి కారణం జియోనిజం అంటే యూదు ఉద్యమం. సో ఇది ఈ ప్రస్తుతానికి ఉద్యమం నడుస్తోంది, ఇది ఖచ్చితంగా మానవాళి మొత్తానికి కూడా ముప్పు అన్నది పాకిస్తాన్ రక్షణ మంత్రి చేస్తున్నటువంటి కామెంట్. ఇరాన్తో జరుగుతున్నటువంటి యుద్ధం పాకిస్తాన్ భద్రతకు కూడా ఒక ముప్పులా మారేటువంటి ప్రమాదం ఉంది అంటూ కూడా ఆయన కొన్ని హెచ్చరికలు చేస్తున్నారు. ఏదైతే పాలస్తీనాలో ఇజ్రాయెల్ స్థాపించబడినప్పటి నుండి ఇస్లామిక్ ప్రపంచం ఎదుర్కొన్నటువంటి చాలా సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా యుద్ధాల్లో ఈ జియోనిస్ట్ భావజాలం ఉన్నటువంటి ఏదైతే ఈ ఇజ్రాయిల్ ఉందో ఇది అందులో ప్రత్యక్షమైనటువంటి పాత్ర పోషించారు. సో ఇది పాకిస్తాన్లో ఉన్నటువంటి సమాజానికి కూడా ముప్పే, పాకిస్తాన్ రక్షణకు కూడా భారీ ముప్పు అన్నది కూడా ఒక మాట పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి చెప్తున్నారు. ఇరాన్ ఒకవేళ రాజీకి సిద్ధంగా ఉందని, అయినప్పటికీ వాళ్ళపైన యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందంటూ కూడా పాకిస్తాన్ నుంచి వినిపిస్తున్నటువంటి కామెంట్. బట్ ఇటు ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ మధ్యలో భారతదేశాలను కూడా ఏకం చేయడం ద్వారా పాకిస్తాన్ వ్యతిరేక ఎజెండా కూడా ఒకటి సృష్టించబడుతుందన్నది ఇంకొకటి ప్రధానమైనటువంటి అంశం దీంట్లో వినిపిస్తోంది. అయితే అటు పాకిస్తాన్ సరిహద్దులు కూడా కొంతవరకు ఇన్కన్వీనియన్స్గా ఉంటాయి, అంటే సురక్షితంగా ఉండకుండా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అటు పాకిస్తాన్ కూడా బలహీనంగా మారుతుంది. సో చూడాలి, ఈ పాయింట్ కూడా కొంత ఇంటెన్షన్గానే కనిపిస్తోందని చెప్పాలి.